హర్యానా ఫరీదాబాద్ లో భారీగా ఆర్డీఎక్స్ పట్టుబడింది. ఓ వైద్యుడి ఇంట్లో 300 కిలోల ఆర్డీఎక్స్ గుర్తించిన పోలీసులు అతడిని అరెస్ట్ చేసి AK-47 మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. వైద్యుడు కాశ్మీర్ కు చెందిన ముజాహిల్ షకీల్ గా గుర్తించారు. 3 రోజుల క్రితం అనంతనాగ్లో డాక్టర్ ఆదిల్ అరెస్ట్ అయ్యాడు. ఆయన ఇచ్చిన సమాచారం ఆధారంగా సోదాలు చేపట్టిన పోలీసులు ఫరీదాబాద్ లో సోదాలు చేశారు. హర్యానా ఫరీదాబాద్ లో భారీగా ఆర్డీఎక్స్ పట్టుబడింది. ఓ వైద్యుడి ఇంట్లో 300 కిలోల ఆర్డీఎక్స్ గుర్తించిన పోలీసులు అతడిని అరెస్ట్ చేసి AK-47 మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. వైద్యుడు కాశ్మీర్ కు చెందిన ముజాహిల్ షకీల్ గా గుర్తించారు. 3 రోజుల క్రితం అనంతనాగ్లో డాక్టర్ ఆదిల్ అరెస్ట్ అయ్యాడు. ఆయన ఇచ్చిన సమాచారం ఆధారంగా సోదాలు చేపట్టిన పోలీసులు ఫరీదాబాద్ లో సోదాలు చేశారు. రైట్ ఇటు హర్యానా ఫరీదాబాద్ లో అయితే భారీగా ఆర్డీఎక్స్ పట్టుబడింది. ఓ వైద్యుడి ఇంట్లో ఏకంగా 300 కిలోల ఆర్డీఎక్స్ ను గుర్తించారు పోలీసులు. అయితే అతన్ని అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు. మధు, ప్రజెంట్ అయితే అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అతని దగ్గర నుంచి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇంకా వస్తుంది, అప్డేట్స్ ఏంటి, పోలీసులు ఏమంటున్నారు? ఇతను ఒక డాక్టర్. ఈ డాక్టర్ దగ్గర నుంచి 300 కేజీల ఆర్డీఎక్స్, నిజంగా చాలా పెద్ద మొత్తంలోనే ఆర్డీఎక్స్ని అయితే అధికారులు స్వాధీనం చేసుకున్నారని చెప్పవచ్చు. అసలు ఇతను పట్టుబట్టడానికి ప్రధాన కారణం 3 రోజుల క్రితం ఆదిల్ అనేటటువంటి టెర్రరిస్ట్ ఎవరైతే ఉన్నారో అతను ఇచ్చినటువంటి సమాచారం. ఆ సమాచారంతో రంగంలోకి దిగినటువంటి పోలీసులు ఫరీదాబాద్లో ఉన్నటువంటి కాశ్మీర్కు చెందినటువంటి షకీల్ ఎవరైతే ఉన్నారో ఇతన్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇతను అక్కడ ఒక స్థానికంగా డాక్టర్గా పనిచేస్తున్నటువంటి ఇతను పూర్తిగా కూడా ఉగ్రవాదులకు సహాయ సహకారాలు అందిస్తూను పూర్తిగా పేలుడు పదార్థాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా తన ఇంట్లోనే దాచిపెట్టుకొని ఉన్నాడు. అంటే ఖచ్చితంగా కూడా భారీ ప్లానే చేశారు, భారీ కుట్రకే ప్లాన్ చేశారని అయితే అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం అతన్ని అదుపులోకి తీసుకుని విచారించడం అయితే జరుగుతుంది. 300 కేజీల ఆర్డీఎక్స్, AK-47, దాంతో పాటు మరికొన్ని కీలకమైనటువంటి పత్రాలు కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. భారతదేశంలో అనేక ప్రాంతాలలో కూడా విధ్వంసం చేయడానికి, కుట్ర చేయడానికి, అందులోనూ ప్రధానంగా కూడా ప్రధాన నగరాలు ఏవైతే ఉంటాయో అక్కడక్కడ వీరి ద్వారా కూడా పూర్తిగా కూడా విధ్వంసం సృష్టించడానికి ఈ ప్లాన్ చేసినట్టుగా తెలుస్తుంది. ఆదిల్ ఇచ్చినటువంటి సమాచారం ఏదైతే ఉందో ఆదిల్ ఇచ్చిన సమాచారం ప్రకారం ప్రస్తుతం షకీల్ని అయితే అధికారులు విచారిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ మధు.
హర్యానా ఫరీదాబాద్ లో భారీగా ఆర్డీఎక్స్ పట్టుబడింది. ఓ వైద్యుడి ఇంట్లో 300 కిలోల ఆర్డీఎక్స్ గుర్తించిన పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి AK-47 మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. వైద్యుడు కాశ్మీర్కు చెందిన ముజాహిల్ షకీల్ గా గుర్తించారు. 3 రోజుల క్రితం అనంతనాగ్లో డాక్టర్ ఆదిల్ అరెస్ట్ అయ్యాడు. ఆయన ఇచ్చిన సమాచారం ఆధారంగానే సోదాలు చేపట్టిన పోలీసులు ఫరీదాబాద్ లో సోదాలు చేశారు.